తిరుపతి జిల్లాలో గ్యాస్ సరఫరా సమస్యలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా పాకాల మండలంలో గ్యాస్ ఏజెన్సీల నిర్లక్ష్యంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ విశ్వనాథ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీపై స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గ్యాస్ నిల్వలు ఉన్నప్పటికీ సరఫరాలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. డిఎసి గ్యాస్ బుకింగ్ చేసిన తర్వాత ఓటీపీ నంబర్ వచ్చినా సిలిండర్ డెలివరీ ఇవ్వడంలో ఏజెన్సీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని చెబుతున్నారు. కస్టమర్లు బుకింగ్ చేసుకుని ఓటీపీ నంబర్తో ఏజెన్సీ వద్దకు వచ్చిన తర్వాత కూడా గ్యాస్ ఇవ్వకపోవడం పరిస్థితిని మరింత విషమం చేస్తుంది. తిరుపతి జిల్లాలో గ్యాస్ సరఫరా సమస్యలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా పాకాల మండలంలో గ్యాస్ ఏజెన్సీల నిర్లక్ష్యంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుత పరిస్థితుల గురించి మా ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్ మధుసూదన్ రెడ్డి అందిస్తారు. మధు, చెప్పండి, ఏంటి పరిస్థితి? శాలిని, ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు పెరుగుతున్న గ్యాస్ కొరత ప్రజల సాధారణ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఉదయం వేళల్లోనే గ్రామాల్లో, పట్టణాల్లో గ్యాస్ సిలిండర్తో మహిళలు, వృద్ధులు క్యూ లైన్ లో నిలబడి కనిపించడం సాధారణ దృశ్యంగా మారింది. 3 రోజులుగా వస్తున్న ఇంకా సిలిండర్ దొరకలేదు. పిల్లలకు ఏం వండాలో తెలియడం లేదు. ఒక మహిళ బాధపడితే మరో మహిళ కనెక్షన్ ఉన్న గ్యాస్ లేకపోతే దాని ప్రయోజనం ఏమిటో అని ఆవేదనగా వ్యక్తం చేస్తుంది. గ్యాస్ ఏజెన్సీల ముందు పెద్ద క్యూ లైన్లు కూడా, వాదనలు కూడా, గొడవలు కూడా అవుతున్నాయి, జరుగుతున్నాయి. సప్లై తక్కువగా వస్తుంది, అందరికి ఒకేసారి ఇవ్వడం కుదరదని కూడా ఏజెన్సీలు కూడా చెబుతున్నారు. అయితే ప్రజలు మాత్రం మాకు అవసరం, అత్యవసరం ఎందుకు ఆలస్యం అని ప్రశ్నిస్తున్నారు. గ్యాస్ కొరతకు ప్రధానంగా కారణాలుగా మరి కొన్ని చోట్ల అయితే బ్లాక్ లో మార్కెట్ లో కూడా చేపడుతున్నాయి. సరైన సమయానికి సరిపోవడం లేకపోవడం వల్ల చాలా కుటుంబాలు మళ్ళీ కట్టెలతో వంట చేయాలని పరిస్థితి కూడా ఎదుర్కొంటున్నాయి. గ్యాస్ లేకపోతే మళ్ళీ పాత రోజులకే పెంచాల్సి వస్తుందని కూడా ప్రజలు కూడా భయపడుతున్నారు. ఇప్పటికే గృహిణీలు చెబుతున్న కేవలం అవసరకమే కాదు, ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంది. నిపుణులు కూడా చెబుతున్నారు, అదే గ్యాస్ ఇదే విధంగా ఉంటే కొన్ని రోజులు చాలా ఇబ్బందులు కూడా ఉంటాయని కూడా నిపుణులు కూడా చెప్తున్నారు. తొందరలోనే ఇది మెరుగు పడుతుందని కూడా గ్యాస్ ఏజెన్సీల అధికారులు కూడా చెప్తున్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే తిరుపతి జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు మరి కూడా తెగింపు చేశారు. కమర్షియల్ సిలిండర్ అయితే 4 నుంచి 5 వేలు కూడా అమ్ముతున్నారు. ఇంటికి సిలిండర్ అయితే 2.5-3 వేలు కూడా బ్లాక్ లో అమ్ముతున్నారు. ఇదే విధంగా చిత్తూరు జిల్లాలోని ఒక ఏజెన్సీ చిత్తూరు జిల్లాలో పాకాలలోని శ్రీ విశ్వనాథ ఇండియన్ గ్యాస్ ఆగడాలు కూడా అతిమీరుతున్నాయి. ఇది గ్యాస్ నిల్వలు ఉన్న గ్యాస్ సరఫరాలు అనిశ్చితం కూడా చూస్తున్నారు. డిఎస్సి గ్యాస్ బుకింగ్ ఓటీపీ నెంబర్ వచ్చినా కూడా సరఫరాలు నిర్లక్ష్యం చేస్తున్నారు. బుక్ చేసుకుని డిఎస్సి ఓటీపీ నెంబర్లు కూడా కస్టమర్లకు వచ్చిన తర్వాత కూడా డెలివరీ చేయని ఏజెన్సీలు. అయితే పాకాలలో కూడా ఆందోళన దిగిన వినియోగదారులు గ్యాస్ వాహనాలను కూడా అడ్డుకిచ్చారు. కొంచెంసేపు రోడ్డుపై బయట ఇచ్చి కూడా ధర్నా చేశారు. సరైన సమయంలో డెలివరీ ఇవ్వకపోవడంతో ఏజెన్సీల వద్ద కూడా ఆందోళన చేస్తున్నారు. ఏజెన్సీ నిర్లక్ష్యం వల్లే ఈ కారణంగా బుక్ చేసుకున్న కస్టమర్లకు క్యాన్సిల్ అవుతుంది. అయితే పాకాల మండలంలో గ్యాస్ కనెక్ట్లు కూడా తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే ప్రభుత్వం సరఫరా పెంచడం, పంపిణీ వ్యవస్థను సరిచేయడంలో విఫలమైందని కూడా చెప్పొచ్చు. అయితే వంటి చర్యలు తీసుకోవడంతో మరోవైపు అధికారులు కూడా త్వరలోనే పరిస్థితులు మెరుగుపడుతుందని కూడా హామీ ఇస్తున్నారు. అయితే ప్రజలు మాత్రం తక్షణం పరిష్కరించాలని కోరుకుంటున్నారు. ఇప్పటి పరిస్థితి చూస్తే గ్యాస్ కొరత అనేది కేవలం ఒక సరఫరా సమస్యగా ప్రతి ఇంటికి వంట గ్యాస్ ని ప్రభావితం చేసే సంక్షేమం అవుతుందని కూడా ప్రజల అవసరాలు ముందుకు సరైన ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు కూడా ఆవేదన చెందుతున్నారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ మధుసూదన్. దీని ప్రభావం వల్ల, గ్యాస్ ప్రభావం వల్ల పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అన్ని ధరలు తగ్గించాలి, దాంతోపాటు గ్యాస్ ధరలు కూడా తగ్గించి సామాన్యులకు అందుబాటులో తేవాలనేసి ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా పాకాల మండలంలో కూడా గ్యాస్ ధరలు విపరీతం పెరగడంతో దొరకడం లేదు. అదేవిధంగా యజమాన్యం కూడా చర్యలు తీసుకోవాలా, చాలా తగ్గించే రేట్లు చేయాలి. అదేవిధంగా వీళ్ళు అధికారులు తర్వాత యజమాన్యం కూడా చూడనట్లు ఉండటంతో ఎక్కువ అమ్మేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి గ్యాస్ ఏజెన్సీ వారు ప్రభుత్వం గ్యాస్ కొరత లేకుండా
ఉండాలని చెప్తున్నారు. కానీ పాకాల చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో మాత్రం గ్యాస్ని ఇంటింటికి సరఫరా చేయకుండా గోడం దగ్గరనే తీసుకోవాలని ఆంక్షలు పెడుతూ అధిక రేట్లు వసూలు చేస్తూ ఇప్పుడు నిర్ణయించిన ప్రభుత్వం రేటు 949 రూపాయలు కాక 990 రూపాయలు తీసుకుంటూ ప్రభుత్వం అధిక రేటుతో వసూలు చేస్తూ ఇస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు గుర్తించి ఈ యొక్క అధిక రేటుని తగ్గించి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కోరుకున్నాను. అదే కాకుండా 2024లో గ్యాస్ ఉచిత